నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. నెహెమ్యా గ్రంథం మనం ధ్యానిస్తూ ఆల్మోస్ట్ ఇది 37వ పాఠం. విచిత్రం ఏంటంటే యెరూషలేము చుట్టూత దరిదాపుగా సగం మట్టుకు గోడ లేచింది. వీడు వెకిలిగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? టోబీ అనేవాడు, అరే వాళ్ళు గోడ కట్టారు కానీ మనమేం పడగొట్టాల్సిన అవసరంలా, మనమేం గెడ్డ పులుగులు పారలు తీసుకొని వెళ్ళి నూటేసి ఆ గోడను ఏదో చేయాల్సిన అవసరంలా, ఒక నక్క ఎగిరితే చాలు ఆ గోడ పడిపోద్దని వాళ్ళ పనితనాన్ని వెకిలిగా మాట్లాడుతున్నాడు టోబియా. అయిలారా, యెరూషలేము చుట్టూతో ఉండే ప్రారీ గోడ 4 ఇంచుల ఇటుకతో కట్టింది కాదు, 9 ఇంచుల ఇటుకతో కట్టేది కాదు. ప్రారీ గోడ అంటే ఆ రోజుల్లో 2 రథాలు అటు వెళుతూ ఉండేవి, 2 రథాలు ఇటు వస్తూ ఉండేవి. అంటే ఆల్మోస్ట్ 4 రథాలు వెళ్ళాలి అంటే రథం ఎంత ఉంటుంది? 4 ఇంచుల 9 ఇంచుల రథం చాలా వెడల్పు ఉంటుంది కదా, దరిదాపుగా 6-7 అడుగులు వెడల్పు. అలా 6-7 అడుగులు వెడల్పు ఇంటూ 4 లెక్కిస్తే సువిశాలమైనటువంటి వెడల్పు కలిగిన గోడ, ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన గోడ అది. మీరు ఆలోచించండి, 4 రథాలు వెళ్ళే వైశాల్యం కలిగిన గోడ మీదకి నక్కెగిరితే నక్క కాళ్ళు పడిపోతాయా? ఎగిరి ఎగిరి గోడ పడిపోద్దా? ఎగిరి ఎగిరి దాని కాళ్ళు పడిపోతాయి. ఇంక అవసరమైతే ఆ గోడ కింద పడి ఇది చావాలే కానీ గోడ పడిపోదు. కానీ శత్రువు ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఈ గోడ ఉందే, నక్కెగిరితే చాలు పడిపోతుంది గోడ అంటాడు. నేనంట పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం ప్రార్థించినప్పుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, ఈ గోడ నక్కెగిరితే పడిపోదు, కానీ ఈ గోడ ఎలా పడిపోద్దో తెలుసా? నక్కలో ఉండే దురాత్మ కుటుంబాల్లో పనిచేసిన, సంఘాల్లో పనిచేసిన, వ్యక్తిలో పనిచేసిన తప్పకుండా ఆ గోడ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. నక్కొచ్చి పడగొట్టదు, కానీ నక్కలో ఉండే జిత్తులు ఉన్నాయే, నక్కలో ఉండే కుయుక్తులు ఉన్నాయే, నక్కలో ఉండే జిత్తులు మారితనం ఉందే అంటారు కదా. నక్క వినయం, నక్కలాంటి వినయం కలిగిన వ్యక్తులు మన చుట్టూతా చేరి వాళ్ళకు మనం అవకాశం ఇస్తే తప్పకుండా అలాంటి ఆత్మ కలిగిన వ్యక్తులు మన గోడను పడగొట్టే ప్రమాదం ఉంది. గోడ 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 అనే పేరు బైబిల్లో పదే పదే చూస్తాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రాకారం లేక గోడ 3 ఆధ్యాత్మిక అర్థాలకు గుర్తుగా ఉంది. నంబర్ 1, రక్షణయే నీకు ప్రాకారం. యెషయా గ్రంథంలో చూస్తాం కదా. గత సంవత్సరం మనకు వచ్చిన పాట కూడా ఒక పాట ఉంది. ఏంటి చెప్పండి? రక్షణయే నీకు, ప్రఖ్యాతియే నీకు, తెలుసు కదా. సో రక్షణను దేవుని వాక్యం ప్రాకారంగా పోలుస్తుంది. రెండవది, ప్రాకారం ప్రార్థనా జీవితానికి గుర్తు. అవును, ప్రార్థన ప్రాకారం లాంటిది. మూడవది, దేవునినే సాక్షాత్తు వాక్యం ప్రాకారంతో పోలుస్తుంది. నా ఎత్తైన ప్రాకారం నీవే, నా ఎత్తైన కోటగోడ నీవే అని భక్తులు దేవుని ప్రాకారంతో, ప్రార్థనా జీవితంతో, దేవుడు మనకు భిక్షగా ప్రసాదించిన రక్షణతో ఈ ప్రాకారాన్ని వాక్యం పోల్చింది. అయిలారా, రక్షణ అనే ప్రాకారం, ప్రార్థన అనే ప్రాకారం, దేవుడు అనే ప్రాకారాన్ని నక్కజిత్తుల లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు మనలో ప్రవేశించిన, అలాంటి వ్యక్తులకు మన జీవితంలో అవకాశం ఇచ్చిన
ఉన్న పాటున ప్రారి గోడ పడగొట్టబడే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతి క్రైస్తవుడు అపవాది జిత్తులు మారితనాన్ని, అపవాది తంత్రాలను ఇట్టే పసిగట్టగలిగే దైవిక జ్ఞానం కలిగిన వాడిగా బ్రతకాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. అందుకని పౌలు గారు అంటారు కదా, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అనే దివ్యమైన మాట అంటాడు. వాడు తంత్రగొండి, వాడు జిత్తులు మారి, వాడు కుయుక్తిగా వస్తాడు, వాడు తంత్రంగా వస్తాడు. నీకేదో మంచి చేస్తున్నట్లుగా, మేలు చేస్తున్నట్లుగా వస్తాడు, మేలు చేస్తున్నట్లుగా కనపడతాడు. కానీ వాని అంతరంగంలో ఉండేదంతా కీడు, కుట్ర. అందుకనే అపవాది తంత్రాలను ప్రతి బిడ్డ ఇట్టే పసిగట్టే దైవిక జ్ఞానం కలిగిన వాడిగా ఉంటే నక్క జిత్తులన్నీ చిత్తు చేసే శక్తివంతుడిగా మార్చబడతాడు. గట్టిగా చేతులెత్తి ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. సరే, నక్క ఎలా వస్తుంది? నక్కలాంటి ఆత్మ కలిగిన వారు మన చుట్టూతో ఎలా పనిచేస్తారు? సంఘం ఎలా పసిగట్టాలి? నంబర్ 1, నక్క మిత్రులాగా కనపడే శత్రువు. బాగా పట్టుకోండి ఈ మాట. కనపడేది ఎలా కనపడతాడు? మిత్రుడులాగా కనపడతాడు. కానీ వాని అంతరంగం అంతా ఎలా ఉంటుంది? శత్రుత్వంతో నిండుకొని ఉంటుంది. స్నేహితునిలాగా వస్తాడు, కానీ వాడి శత్రువు. బంధువులాగా వస్తాడు, వాడి రాబంధు. బంధువులాగా వస్తాడు, వాడు రాబంధు. విశ్వాసిలాగా వస్తాడు, కానీ వాడు, రైమింగ్ కోసం చెప్పండి, విశ్వాసిలాగా వస్తాడు, కానీ వాడి పిశాసి. మేలు చేసేవాడిలాగా వస్తాడు, వాని అంతరంగమంతా కీడుతో ఉంటుంది. ఇదంతా ఎవరి స్వభావమో తెలుసా? నక్క స్వభావం. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. స్నేహితుడులాగా వస్తాడు, మేలు చేసేవాడిలాగా వస్తాడు, స్నేహితుడులాగా వస్తాడు, కానీ వాడు శత్రువు. ఇది శత్రువా స్నేహితుడా? పసిగట్టగలిగే దైవిక జ్ఞానం సంఘం కలిగి బ్రతుకునుగాక. నీకు తెలుసా, ఆ పసిగట్టలేకపోవటాన్ని బట్టే భారతదేశంలో 2 ఘోరమైన హత్యలు జరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు జాతిపితగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతున్నప్పుడు ఒక ఆయన మహాత్మా గాంధీ గారికి వంగి నమస్కారం చేస్తున్నట్లుగా నమస్కారం చేశాడు. నేనంట, వంగి నమస్కారం చేసేవాడిని ఏమనుకుంటాం సహజంగా? వీర విధేయుడు, ఎంత విధేయతి పెట్టుకుంది అని ఇట్లే అనుకుంటారు కదా. వంగి నమస్కారం చేస్తా కాళ్ళకి దండం పెడతా ఉంటే ఎంత భక్తి కలిగిన వాడో, పెద్దలంటే ఎంత గౌరవమో అని అనుకొని మహాత్మా గాంధీ గారు అట్లా వంగి ఆయన పైకి లేపబోతున్నారు. లేపే పరంపరలో దాచిపెట్టిన పిస్తలు తీశాడు, ఉన్నపాటును కాల్చి చంపేశాడు. సేమ్ శత్రువు పని కూడా అదే. రాజీవ్ గాంధీ గారు ఒక రకంగా భారతదేశానికి టెక్నాలజీ అందించిన ఒక ఉత్తమమైన ప్రధాని. అఫ్కోర్స్ ఎంతోమంది ఉత్తమమైన ప్రధానులు భారతదేశాన్ని పరిపాలన చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ప్రస్తుతం పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి గారు, భారతదేశంలో ఎంతో గొప్ప ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరిలో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరో తెలుసా? చెప్పండి ఒకసారి. పివి నరసింహరావు గారా? పివి నరసింహరావు గారు కూడా మహామేధావి, బహుచతురత కలిగిన వాడు, అద్భుతం, బహుభాషా కోవిదుడు. అయితే పివి నరసింహారావు గారికి మార్గం చూపించింది మాత్రం రాజీవ్ గాంధీ గారు. అద్భుతంగా ఆయన పేరు ప్రఖ్యాతులు విరాజిల్లుతున్న దినాల్లో మెడ్రాస్ ప్రాంతానికి వచ్చాడు. పెరంబదూర్ అనే ప్రాంతంలో 3 స్త్రీలు రాజీవ్ గాంధీ గారు అంటే బాగా అభిమానం ఉన్నట్లుగా పూలదండలు తీసుకొని, ఆ పూలదండలు వేయటానికే అన్నట్లుగా దండలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దండలు తీసుకొని వచ్చారంటే సహజంగా ఏమనుకుంటాం? నేనంటే ఎంత అభిమానమో కదా, నేనంటే ఎంత ప్రేమో కదా. మళ్ళీ ఈ పూలదండల్లో కూడా రకరకాల దండలు ఉంటాయి. చిన్న దండ, మధ్యతరగతి దండ, వీటికి మించి ఇంకొక దండ ఉంటుంది, గజమాల అనండి. కొన్ని గజమాలలో మీకు తెలుసా క్రేన్తో లేపుతారు. క్రేన్తో లేపుతారు. ఏమండి, అదిగో చేతిలో దండ పట్టుకొని ఉంది కదా,
చేతిలో దండ పెట్టుకొని ఓ ప్రధానమంత్రికి, కాబోయే ప్రధానమంత్రికి దండేయటానికి ఒక ఆడబిడ్డ వచ్చిందంటే ఈ బిడ్డకు నేనంటే ఎంత గౌరవమో కదా అని అనుకున్నాడు. ఆప్యాయంగా ఆమెను హక్కును చేర్చుకోబోయాడు. కానీ తెలియని సంగతి ఏంటో తెలుసా? మానవ బాంబు తన నడుము చుట్టూతో ఉన్నదన్న సంగతి తెలియలేదు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారి దగ్గరకు వచ్చారో ఒకసారి, ఒక ప్రధానమంత్రి, టెక్నాలజీ ప్రవేశపెట్టినవాడు, అద్భుతమైన మేధావి, మిత్రుడు లాగా కనపడే శత్రువు చేతిలో బలిపశువు అయిపోయాడు. అమ్మా, అయ్యా, మీ ఇంటికి కూడా కొంతమంది మిత్రులాగా వస్తారు. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు గోతులు తవ్వుతారు, జాగ్రత్త. బంధువులాగా వస్తారు, నీ భార్యకి ఎసరు పెడతారు, జాగ్రత్త. స్నేహితునిలాగా వస్తారు, నీ పచ్చటి కాపురంలో నిప్పులు పోసి నీ భర్తను నీకు దూరం చేసే నక్కలాంటి వ్యక్తులు కుటుంబాల్లో ప్రవేశిస్తారు. నువ్వు బ్రతికే ఉద్యోగ స్థలంలో, జీవించే వ్యాపార స్థలంలో, బ్రతుకుతున్న స్థలాలలో జిత్తులు మారి లాంటి లక్కలు ప్రతి చోట పనిచేస్తారు. మరి సంఘానికి ఏం కావాలి? అపవాది తంత్రాలను పసిగట్టగలిగే దైవిక జ్ఞానం సంఘానికి ఉండాలి. ఆమెన్. విచిత్రం తెలుసా? నెహెమ్యా జీవితంలో కొంచెం ముందుకెళ్తే గుండెలు బ్రద్దలు చేసే ఒక భయంకరమైన వార్త ఏంటో తెలుసా? నెహెమ్యా లాంటి వాడిని కూడా, నెహెమ్యా విను, నెహెమ్యా లాంటి వాడిని కూడా జిత్తులు మారి నక్క ఎలా పడేయాలని ప్రయత్నం చేసిందో చదివించడానికి సమయం లేదు, కానీ జ్ఞాపకం చేస్తాను. దాని ఆధారం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. నా వైపు చూడండి. షమాయా అనే ఇశ్రాయేలీయుడు శత్రువుల చేత గృహ నిర్బంధం చేయబడ్డాడు అన్న వార్త నెహెమ్యాకి అందించారు. అయ్యా, మన ప్రాంతంలో ఇశ్రాయేలీయుడు ఉన్నాడే, షమాయా గృహ నిర్బంధం చేయబడ్డాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే బాగుండు, మిమ్మల్ని రమ్మన్నాడయ్యా, ఒకసారి మిమ్మల్ని చూడాలన్నాడయ్యా అన్న వార్త నెహెమ్యాకి తెలిసింది. నెహెమ్యా ఏం చేశాడు? మన షమాయా గృహ నిర్బంధంలో ఉన్నాడా, తను ఎంత బాధతో ఉన్నాడో పరామర్శించుదామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షమాయా నెహెమ్యాతో ఏమంటాడు తెలుసా? అయ్యా, ఉద్యోగాన్ని వదిలిపెట్టి, గవర్నర్ పోస్టును వదిలిపెట్టి, పానదాయకుల అధిపతి పోస్టును వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి ఎంత ప్రయాసపడుతున్నావు, కానీ ఒక మోసం నీ జీవితంలో జరగబోతుందయ్యా. ఏంటా మోసం? టోబియా, సన్బల్ట్ ఈ రాత్రి నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. నన్ను ఇక్కడ గృహ నిర్బంధన చేసి వెరీ నెక్స్ట్ నీ దగ్గరకు వచ్చి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేద్దామంటావు? దీనికి ఏమి లేదు. నీవు నేను ఈ రాత్రి దేవుని మందిరపు గర్భాలయంలోకి వెళ్ళి మనం దాక్కుందాం. గర్భాలయము అంటే అతి పరిశుద్ధ స్థలం. అయిలారా వినండి, బైబిల్లో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగింది ఎవరు? ప్రధాన యాజకుడు కాదు. అందుకని స్పష్టంగా చెప్పాలా, యాజకుడు కాదు. చెప్పండి ఒకసారి నోరు తెరిచి. ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళొచ్చా? ఎప్పుడు వెళ్ళాలి? ఏడాదికి ఒక్కసారి గర్భాలయంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తాడు తెలుసా? ఈ రాత్రి నిన్ను చంపాలని వాళ్ళు కుట్రబన్నుతున్నారయ్యా, వాళ్ళ చేతికి మనం దొరకకుండా ఉండినట్లుగా ఈ రాత్రి గర్భాలయంలో మనం దాక్కుందామయ్యా, నాకు నీకు ప్రాణభయం ఉంది అన్నారు. అతడు ఇశ్రాయేలీయుడు, బంధించబడ్డాడు. ఇతనికి వార్త తెలిసింది, మా ఇద్దరిని చంపాలని. శత్రువు ఆ మాట చెప్తే లేదు దీని వెనకేదో కుట్ర ఉంది అని ఆలోచించేవాడు. ఈ మాట చెప్పింది శత్రువా మిత్రువా? నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? గర్భాలయంలోకి మనం వెళ్ళకూడదు కదా, ప్రధాన యాజకుడు కదా వెళ్ళాల్సింది. ఆ స్థలంలో అడుగు పెట్టడం అపరాధం కదా, గర్భాలయంలో అడుగు పెడదామంటున్నాడేంటి అని దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని అపవాది తంత్రాన్ని గూర్చి ఆలోచించి దేవుని వాక్యం అనే ఆయుధంతో అపవాది యొక్క తంత్రాన్ని నెహెమ్యా చెత్తగొట్టడం ప్రారంభిస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నా అంతటి వాడు పారిపోవచ్చునా?
నా అంతటి వాడు అనండి ఈ మాట, స్వరం ఎత్తాల, నాకేం పడలా, ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి. అంటే తనను తాను ఏం ఊహించుకుంటున్నాడు? ఏదో చెప్పండి సార్. నా అంతటి వాడు అన్నాడంటే తనను గూర్చి తాను ఏమనుకుంటున్నాడు? అవును, 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నా అంతటిది సీరియల్ చూడొచ్చా? 30 సంవత్సరాలను బట్టి ప్రభుని వెంబడిస్తున్న నేను ఒక సినిమాకి అమ్ముడు పోవచ్చా? 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో ఎదుగుతున్న నేను నా అంటివాడు దేవునికి ఆయాస్కరమైన మార్గాలకు వెళ్ళొచ్చా? నీ గుండెల్లో అసలు నీవెవరివో, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత ఎంత గొప్పదో, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకపు స్థాయి ఎంత ఉన్నతమైనదో, ఆ రోషాగ్ని నీ గుండెల్లో మండాలా. నిన్ను కూర్చి నీవేమనుకోవాలి? నా అంతటి వాడు. నేను వెళ్ళేది నామకార్థ సంఘానికి కాదు. దేవుడు మాకిచ్చి అప్పగించిన సేవకులు పొట్టకొట్టి కోసం వచ్చిన సేవకులు కాదు, వారు ప్రతిష్ఠించబడిన సేవకులు, సత్తువ కలిగిన సంఘం. ఇలాంటి సంఘంలో పెరుగుతున్న నేను నా అంతటిది. ఈ బూతు మాట మాట్లాడొచ్చా? నా అంతటిది. ఈ ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడవచ్చా? నా అంతటిది. భర్త మీద తిరుగుబాటు చేయొచ్చా? నా అంతటిది. భార్య. ఈ దైవిక ప్రత్యక్షత ప్రతి బిడ్డ గుండెల్లో గూడు కట్టుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అంటాడు, నా అంతటి వాడు పారిపోవచ్చునా. అక్కడ ఏమని రాసిందో తెలుసా? వీడు కుట్రదారుడు అని పసిగట్టి. నెక్స్ట్ వర్స్ 13వ వచనం నాతో కలిసి చెప్పండి. ఇందువలన నాకు భయము పుట్టగా. ఒకసారి నా వైపు చూడండి. ఏం పుట్టిందట? ఎందుకు భయం పుట్టింది? చంపేస్తారు అన్న విషయాన్ని బట్టి భయపడ్డా? మిత్రుడిలాగా కనపడే వీడు ఎంత కుట్రదారుడుగా ఉన్నాడా? బాబోయ్, అన్నా నెహెమియా అన్న అన్నాడే, అయ్యా ప్రైజ్లాడు అన్నాడే, అయ్యా నువ్వు మాకు నాయకుడు అన్నాడే, ఇంత త్యాగం చేసుకున్నావు అన్నాడే, ఇంత మేలుకరమైన మాటలు మాట్లాడాడే. వీడు ఇశ్రాయేలీయుడే, అన్యుడు కాదుగా. ఇశ్రాయేలీయుడయ్యి ఇంత కుట్రబన్నేడా అని మిత్రుడు ఇంత కుట్రబనితే బాబోయ్ గడగడ వణకటం ప్రారంభించాడు. అక్కడంటాడు, చూడండి, నేను అతడు చెప్పినట్లు చేసి, పెద్దగా చెప్పండి, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. ఎవరికి? ఇశ్రాయేలీయుడికా అన్యుడికా? ఈ కుట్రంతా బన్నింది అన్యుడా ఇశ్రాయేలీయుడా? విశ్వాస పిశాచ విశ్వాస, ఇవన్నీ చేసింది విశ్వాసే. బాబోయ్, విన్నారు ఈ మాట? వాడు లంచం పుచ్చుకొని నెహెమియా ఈ మాట విని గర్భాలయంలోకి వెళ్తే అప్పుడు ఏమని నింద మోపుతాడో తెలుసా? నెహెమియా ఆలోచన ఏంటో తెలుసా? తాను ప్రధాన యాజకుడు కావాలనే. ఒకవేళ తేడా వచ్చిందనుకో, గర్భాలయంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? గర్భాలయం అంతా బంగారంతో తాపబడింది. ఆ బంగారాన్ని దొంగిలించి రాత్రికి రాత్రి మూట కట్టుకొని ఎక్కడికి? చెన్నైపట్నం తిరిగి తను ఉద్యోగం చేస్తున్న స్థలానికి పారిపోవాలని ఇదిగో ఈ కార్యక్రమం చేశాడు అని నింద మోపటానికి, చెడ్డ వార్తలు పుట్టించడానికి మిత్రుడులాగా వచ్చాడు శత్రువు. నెహెమియా ఆ కుయుక్తిని ఎట్లా చితగొట్టాడో తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకొని శత్రువు యొక్క కుతంత్రాలన్నింటినీ చిత్తుగా నలగొట్టాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, కుట్రకు కుట్ర కాదు ఆయుధం, కీడుకు ప్రతి కీడు కాదు ఆయుధం, నాశనానికి ప్రతి నాశనం కాదు నీ ఆయుధం. ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి కుతంత్రంలో నీ ఆయుధం దేవుని వాక్యమై ఉండునుగాక. దేవుని వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని వాటిని నువ్వు చెత్తకొట్టగలిగితే నక్కలాంటి వ్యక్తులు ఎంతమంది నీ చుట్టూతా చేరినా వారి వలలో పడకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాను.
ఇట్లా ఉంటారా? అది చూడండి చూడండి, మిత్రుడులాగా కనపడే శత్రువు. డాడీ ఆరోగ్యం బాగలేదు డాడీ, నేను చచ్చిపోతాడేమో డాడీ. ఏం చేయాలరా నాన్న, ఈ చివరి క్షణాల్లో నీకేం చేయాలి? మన చెల్లి ఉంది కదా డాడీ, ఉందిరా, చెల్లిని పంపించి తన చేతులతో కాస్త రొట్టెలు చేపించు డాడీ, చివరిసారిగా రొట్టెలు తిని చచ్చిపోతా డాడీ. తండ్రి వచ్చి కూతురికి అదే మాట చెప్పాడు, రే అన్నా హమ్నోను అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, నీ చేతులతో రొట్టె చేసి పెట్టరా అని తండ్రి చెప్పాడు. తండ్రి కూడా వాని కుట్రను పసిగట్టలేకపోయాడు. జ్ఞాని ఆయన, విన్నారా? జ్ఞాని ఆయన, దేవుని జ్ఞానం కలిగిన మనుష్యుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ జ్ఞానం కలిగిన మనుష్యుడు కూడా కొన్నిసార్లు మోసపోతాడు. అది ఇక్కడ దైవ జ్ఞానం కలిగిన మనుషుడు కూడా కొన్నిసార్లు మోసపోతాడు. వీడు తామారిని ఎందుకు అడుగుతున్నాడు? స్పెసిఫిక్గా ఆ అమ్మాయి పేరు ఎందుకు చెప్పాడు? చాలామంది కూతుర్లు ఉన్నారుగా, చాలామంది పిల్లలు ఉన్నారుగా, ఎందుకు స్పెసిఫిక్గా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు? పసిగట్టలేకపోయాడు దావీదు. ఈ ఆడబిడ్డ కూడా పసిగట్టలేకపోయింది. నా అన్న అని వెళ్ళింది. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. నక్కలాంటి వ్యక్తులు నీ చుట్టూతో ఉంటారు. సంసోను దెలీలాకి తన బలాన్ని గురించి ఎందుకు చెప్పుంటాడు? జిత్తులు మారి నక్కలాగా రకరకాల తంత్రాలు బలికుంటుంది. ఏంటో తెలుసా? సంసోను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమించకపోవటం ఏంటే, నువ్వు ప్రాణానికి నా ప్రాణం అన్నాడు. మరి నా ప్రాణానికి నీ ప్రాణం అన్నప్పుడు ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఒకవేళ నా మీద దమ్మీగా పెడితే నా బ్రతుకు అన్యాయం అయిపోతుంది కదా అని ఉంటుంది. ఎవరు అనుకున్నావు? పరాక్రమవంతుడు అని ఉంటాడు. నువ్వు పరాక్రమవంతుడువో కాదు నాకేం తెలుసు, పిచ్చి మోహన్ దాని గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చలేదా? హతమార్చేవు, అంతా బాగానే ఉంది, కానీ అసలు నీ బలం ఎందులో ఉంది? ఒకసారి చెప్పండి, నోరు తెరవండి సార్. నీ బలం ఎందులో? పిచ్చిదేనా, నా బలం అంతా ఎక్కడుంది అనుకుంటున్నావు? చూడు, ఈ తల వెంట్రుకల్లో ఉందే. ఎందుకు ఇంత పొడుగు పెంచానో తెలుసా? నా బలవంతా అక్కడుంది. డైరెక్ట్గా అడిగితే చెప్పాడా? 7 మార్లు అడిగిన తర్వాత చెప్పాడా? అంటే ఎన్ని వంకలు పోయిందో. నక్కలాంటి వ్యక్తులు, అయ్యలారా, నక్కలాంటి వ్యక్తులు, జిత్తులు మారితనం కలిగిన వ్యక్తులు రకరకాలుగా తంత్రాలుగా పనిచేస్తారు. ప్రతి క్షణం అపవాది తంత్రాలు పసిగట్టగలిగే దైవిక జ్ఞానం యేసు నామం పేరిట మనం పొందుకుందుము గాక. ఇప్పుడు ఆ ఆడపిల్లకి దైవిక జ్ఞానం లేకపోతే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరు బండి పడితే వాళ్ళ బండి ఎక్కి వెళ్తుంది. ఆ దైవిక జ్ఞానం లేకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత మగపిల్లలతోనే మాట్లాడుతుంది, ఆడపిల్లలతో అసలు మాట్లాడదు. ఆ దైవిక జ్ఞానం ఒక పురుషుడికి లేకపోతే ఎక్కడ ఏ నక్క, పెద్దలు అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలియదు. ఎదురొచ్చాము చెల్లి అంటాడు, వాడి మనసులో ఏముందో తెలియదు. అక్క అంటాడు, వాడి మనసులో ఏముందో తెలియదు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాడు, పైకి ఫ్రెండ్స్ అంటాడు, వాడి లోపల ఏముందో తెలియదు. రకరకాల పరిస్థితి. కానీ ఈ కాల పిల్లలు ఏమంటారు తెలుసా? అన్నయ్య, మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేయకూడదని, ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహం చేయకూడదని ఈ పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు చెప్పకూడదన్నా. ఇదంతా కార్పొరేట్ ఫీల్డ్ అనండి. ఇప్పుడంతా కార్పొరేట్ ఫీల్డ్. మన మైండ్ చాలా బ్రాడ్గా ఉండాలి అనండి సార్. మన మైండ్ బ్రాడ్గా ఉండాలా? నిజమే, ఆడపిల్ల మైండ్ బ్రాడ్గానే ఉంటుంది. ఆడపిల్ల మైండ్ బ్రాడ్ మైండ్, కొంతమంది మగపిల్లల మైండ్ బాడీ మైండ్. ఇక అంతకు మించి వివరం ఏం చెప్పలేను. వాడి మైండ్ కొంతమందిది బాడీ మైండ్ ఉంటుంది. ఆడపిల్ల బాడీ మీద మనసు పెట్టి రకరకాలుగా ఆలోచిస్తాడు. ఈ బిడ్డది బ్రాడ్ మైండే. నా ఫ్రెండ్ ముసుగులో వాడి మనసులో ఏ కుతంత్రం ఉందో పసిగట్టలేరు. అందుకనే వాక్యం అంటుంది, పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. దున్నండి, పొలాన్ని దున్నితే ఎద్దులతోనన్నా దున్నాలి, దున్నితే గాడిదలతోనన్నా దున్నాలి. ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. నేనంట, ఒకవేళ మగబిడ్డలు ఎద్దులు అనుకో, పరిచర్య చేయిస్తే ఎద్దులతోనే పరిచర్య చేయించాలి. వినండి, మగబిడ్డలు ఎద్దులు అనుకోండి, మరి గాడిదలు లేదు,
ఆడబిడ్డలు ఎద్దులు అనుకోండి, వీళ్ళు గాడిదలు అనుకోండి, ఎద్దుల్ని గాడిదలను జత చేయకూడదు. అట్టెట్లాగన్నా చర్చ్ అంటే సహోదర భావం కదన్నా. అందరి హృదయాలు ఒకే రకంగా ఉండో. అక్క అంటూనే మనసులో ఏముంటుందో తెలియదు, చెల్లి అంటూనే మనసులో ఏముంటుందో తెలియదు, అన్న అంటూనే హృదయంలో ఏముంటుందో తెలియదు. ప్రతి బిడ్డ అపవాది తంత్రాలను పసిగట్టగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నక్క నంబర్ 1, మిత్రుడులాగా కనపడే పసిగట్టాలి. ఆ ఆలోచనలన్నిటినీ దేనితో చితగొట్టాలి? నోరు తెరిచి చెప్పండి. దేవుని. ఎవరైనా వచ్చి అంటారు, జస్ట్ మనం ఫ్రెండ్స్గా ఉందాం అని ఒక అబ్బాయి వచ్చి మీతో అన్నాడు. జస్ట్ మనం ఫ్రెండ్స్గా ఉందాం ఒక అమ్మాయి వచ్చి మీతో అంది. వాక్యం ఏంటి? ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు వాక్యం ఉంటుంది. ఆ వాక్యంతో ఆలోచన చితగొడితే ఏ కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నా పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప దయచేస్తాడు. రెండవది ఏంటో తెలుసా? పరమగీతాల్లో ఒక మాట రాస్తుంది. సరే, నక్కకున్న గుణం ఏంటంటే చిన్నవిగా కనపడే బలమైన బలహీనతలు. చూడండి ఆ మాట, పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. మన ద్రాక్ష తోటలు స్వరమెత్తాలి, పోతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు అనే దానికి ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటో తెలుసా? లిటిల్ ఫాక్స్, లిటిల్ ఫాక్స్, లిటిల్ ఫాక్స్ అనండి ఒకసారి, ఇంకోసారి. లిటిల్ ఫాక్స్. సాతాను చిన్న చిన్న బలహీనతలు నీ లోపల ప్రవేశింపజేస్తాడు. ఆ చిన్న బలహీనతలను చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? ఎంతైనా మనం మనుషులం కదండి, ఈ చిన్న బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి? ఈ చిన్న తప్పుడు చూపు మనల్ని ఏం చేస్తుంది? మనుషులం కదా, ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తాయి అని చిన్నవి చిన్నవి అని సమర్థించుకుంటూ వెళ్తావు. విచిత్రం ఏంటో తెలుసా? అవి చిన్నవిగా కనపడే బలమైన బలహీనతలు. కనపడేటప్పుడు చిన్నవిగా కనపడతాయి. ఆ చిన్నవి ఏం చేస్తాయో తెలుసా? దుర్భేద్యమైన రక్షణ ప్రాకారాన్ని, ప్రార్థనా ప్రాకారాన్ని, దేవుడనే ప్రాకారాన్ని నీ దగ్గర నుంచి దూరం చేయటం ప్రారంభిస్తాయి. ఏవయ్యా దేవుని నుంచి దూరం చేసేది? నా వైపు చూడండి. ఏవయ్యా రక్షణను పడగొట్టేది? ఏ క్రైస్తవుడు కూడా, వాక్యం విన్న ఏ క్రైస్తవుడు కూడా ఒకేసారి పెద్ద పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వడం. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అవిధేయతలు. వాక్యం ఏమంటుందో తెలుసా? చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుంది. ఏది? చిన్న నిప్పు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో లక్షల ఎకరాలు అడవి తగలబడిపోయింది. ఆ లక్షల ఎకరాల్లో కొన్ని వేల జంతువులు, కొన్ని వేల కంగోరాలు కాలిపోయి బూడిదైపోయినాయి. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా కాలిపోయినాయి అంటే, ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట చిన్న మంట ప్రారంభమైందట. ఆ మంట వ్యాపించి 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 లక్షల ఎకరాల అడవిని తగలబెట్టేసింది. తమ్ముడు, చెల్లి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఆశపడినా నీ చిన్న చిన్న బలహీనతలు, నా వైపు చూడండి, నీ చిన్న చిన్న బలహీనతలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కుప్పలా కూలుస్తాయి. నక్కలాగా కనపడే ఆ లిటిల్ ఫాక్సెస్. ఓ మాట చెప్తా, పౌలు గారు అంటారు కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి అని అంటాడు. ఓసారి 2011వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల నేను దైవ సేవకురాలు షాపూర్ ప్రాంతంలో ప్రార్థనకు వెళ్ళాం. ఖచ్చితంగా స్థలం గుర్తులేదు, కానీ మొత్తానికి షాపూర్ అవతల మీటింగ్కి వెళ్ళాం. ప్రార్థన ముగించుకొని 11:30 ప్రాంతంలో 2 వీలర్ మీద నేను దైవ సేవకురాలు వస్తూ ఉన్నాం. జీడిమెట్ల బస్ డిపో ఉంది, చూసారు అక్కడ స్టాప్. దానికి దగ్గరలో తోపస్ కంపెనీ ఉంటుంది కదా,
దానికి కొంచెం అట్లా ముందుకెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది. టర్నింగ్ అక్కడ చెట్లు ఉంటాయి, కాస్త చీకటిగా ఉంటుంది. నేను చక్కగానే చూస్తూ ఉన్నాను. ఆ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటుండగా ఓ చిన్న రాయి రోడ్డు మీద ఉంది. కొండ అయితే కనపడేదా లేదా? పెద్ద బండరాయి అయితే కనపడేదా లేదా? అక్కడ కొండ ఉందని తెలిస్తే డైరెక్ట్గా వెళ్తామా, తిప్పుతామా? మీరు డైరెక్ట్గా వెళ్తారేమో, కానీ నేను బాగునండి. ఒక మాట, ఆడ కొండ ఉందంటే కొండ ఇట్టే కనపడిద్దా లేదా? అమ్మో అక్కడ కొండ ఢీకొంటే అయిపోద్ది మన పని, వెంటనే తిప్పుతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఓ చిన్న రాయి గుంట నక్కలాగా అక్కడికి కింద పడి ఉంది. అది గుంట నక్క అన్న సంగతి నాకు తెలియదు, కనపడలా. విచిత్రం ఏంటో తెలుసా? రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఆ రాయి మీదుగా వెళ్తే, ఆ రాయి మీదుగా వెళ్ళటంతో బండి ఒక్కసారి ఇట్లా అందే, వెనక కూర్చున్న దైవజనరాలు అట్లా లేచి రోడ్డు మీద పడిపోయింది. పడిపోయిన మరుక్షణమే ఇక్కడ ఎముక ఇరిగిపోయింది. చిన్న మొక్క విరిగి పక్కకు వచ్చేసి, మమ్మల్ని పడగొట్టింది కొండ, పెద్ద బండరాయ, చిన్న రాయ. అదే పెద్ద రాయి అక్కడుంటే, బండే కనుక అక్కడుంటే, క్రైస్తవ జీవితంలో కూడా పెద్ద పెద్ద పాపాలు ఒకేసారి నేను పడేయలేవు. చిన్న బలహీనతలు, చిన్న పొరపాట్లు, చిన్న విధేయతలు, చిన్న లోపాలు, ఆ గుంట నక్కలు రక్షణ అనే ప్రాకారాన్ని పడేస్తాయి. ఎలా? నువ్వు రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేసేవాడు బ్రదర్, రోజుకొచ్చి 3 అధ్యాయాలు చదువుతావు, చాలా భక్తి కలిగిన వాడివి. అమ్మ దేవుడు అంటే నీకు పిచ్చి ప్రేమ. కూర్చున్నా లేచినా దేవుని మాటలు తప్ప లోకపు మాటలు నీకు రావు. రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేసేదానివి. క్రమం తప్పకుండా అరుణోదయ ప్రార్థన, క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరిగించుకునే ఆ దైవికమైన అలవాటు నీకుంది. రోజుకొచ్చి 3-4 అధ్యాయాలు వాక్యం చదువుతావు. ఓ రోజు వాక్యం విందామని చెప్పి అట్లా ఆన్ చేసావు. వాక్యం విన్న తర్వాత అప్రయత్నంగా ఆ ఫోన్ చూసే పరంపరలో ఏదో వాట్సాప్ స్టేటస్ అట్లా కనపడింది. ఇదేదో వాట్సాప్ స్టేటస్ భలే ఉందే అని అంటంతో ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మాయాబజార్ సినిమా కనపడి ఉంటుంది. అప్పుడు చూసింది కదా, జస్ట్ మనం చూసేది బిట్టేగా, మొత్తం చూడడం బిట్టేగా. కొంత చూసి ఉంటావు. ఆడు ఎక్కడ ఆపి ఉంటాడో తెలుసా? కత్తి తీసుకొని ఇట్లా పొడవబోయే ముందు ఆపి ఉంటాడు. ఆపిన తర్వాత ఇప్పుడు నీ లోపల స్టార్ట్ అయ్యే టెన్షన్ ఏంటో తెలుసా? ఎంతకు పొడిచాడా లేదా, ఆడు చచ్చాడా లేదా, ఆ తర్వాత ఏమై ఉంటుంది? వద్దు చూడొద్దు, చూడొద్దు. లోపల ఏమని అనిపిస్తుందో తెలుసా? బిట్టే గారా, బిట్టు చూస్తే వినండి, బిట్టు చూస్తే ఏమైంది? ఆ బిట్టంతా చూయించిన తర్వాత ఆ తర్వాత ఏమై ఉంటుందో నా వైపు చూడాల. ఆ తర్వాత ఏమై ఉంటుందో, అవును కదా, ఆ తర్వాత ఏమై ఉంటుంది, ఆ తర్వాత ఏమై ఉంటుంది? దాన్ని లింక్ వెతికి ఓ 10 నిమిషాల ప్రోగ్రాం చూస్తాం. ఆ 10 నిమిషాల ప్రోగ్రాం చూసిన తర్వాత ఇక 10 నిమిషాల ప్రోగ్రాం చూసిన మనకి 2 గంటల సినిమా చూస్తే తప్పే ఉంది అని మెల్లిగా సినిమాలోకి దిగుతాం. ఆ రోజు చూసి చి ప్రభా సారీ నాయనా అని 2 రోజులు ఆగుతాం. 3వ రోజు సైతాన్ గడు వచ్చి మనం చూసావు కదా, ఇంకోసారి చూడు, వచ్చిన నష్టమే, మనం చూసావుగా, ఇంకోసారి చూడు అంటాడు. మెల్లిగా అలవాటు స్టార్ట్ అయింది. ఈ అలవాటు నీకు స్టార్ట్ అయిన తర్వాత ప్రొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేయడానికి నీకు మనసు వస్తుందా అంటాడు. సైతాన్ గాడు వచ్చి అంటాడు, రాత్రి సినిమా చూసి పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? ఎర్రోడా, ముసుకో, నోర్మై. కుటుంబ ప్రార్థన చేస్తావా? అరే ఇందాకే కదా నువ్వు సీరియల్ చూసింది, కుటుంబ ప్రార్థన చేస్తావా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? చూడండి 3 గంటలు ప్రార్థన చేసే ఈ వ్యక్తి ప్రార్థన బలిపీఠాన్ని ఓ చిన్న వాట్సాప్ స్టేటస్ పడేసిందంటే నమ్ముతారా? ఓ చిన్న క్లిప్పింగ్ పడేసిందంటే నమ్ముతారా? అయిలారా, అవి గుంట నక్కలు. క్రైస్తవుడికి ఆ దైవిక జ్ఞానం ఉండాలి. ఈరోజు చిన్నదిగానే కనపడుతుంది. చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టినట్లుగా, పులిసిన పిండి కొంచెమైన మొద్దంతా జరిపివేసినట్లుగా ఈరోజు చిన్నదిగానే కనపడుతుంది. రేపు ఇది నా భక్తి జీవితాన్ని దాడి చేస్తుంది. ఇది గుంట నక్కని పసిగట్టి ఎప్పటికప్పుడు ఆ గుంట నక్కలను
ఆధ్యాత్మిక జీవితంలో నుంచి వేరి పారవేయుదుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. దివ్యమైన మాటలు అందరూ వినండి. ఓ దైవ సేవకుని కుమార్తె కన్నీటి కథ చెప్తా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది. సండే స్కూల్ టీచర్గా మందిరంలో పనిచేసింది. 200 మంది విశ్వాసులు కలిగిన సంఘం. ఆ దైవజనుడికి 2-3 చోట్ల బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. పల్లెటూళ్ళలో ఎంత అద్భుతంగా సేవ చేసే సేవకుడు దొరకటం ఎంత గొప్ప భాగ్యం. ఆ కుమార్తె ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అందరూ అన్నారట, మాకు సెల్ ఫోన్ ఉంది నీకుందా, మాకు సెల్ ఫోన్ ఉంది నీకుందా. ఆ రోజుల్లో సెల్ ఫోన్తో సబ్జెక్ట్ లేదు ఆ రోజుల్లో. కానీ అందరూ కొంటున్నారు కదని వాళ్ళ డాడీకి చెప్పింది, మనకి ఎందుకమ్మా ఫోను, నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా. అట్లా కాదు డాడీ, అందరూ సెల్ ఫోన్తో వెళ్తూ ఉంటే నా చేతిలో సెల్ ఫోన్ లేకపోతే నా పరువు పోతుంది డాడీ, నన్ను చిన్న చూపు చూస్తున్నారు డాడీ అని అందండి. బిడ్డలారా, ఎవరి కోసం నిన్ను నువ్వు డెకరేట్ చేసుకోకు. నీవు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలే. ఇప్పుడు వాళ్ళు ఎవరో పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళికి మనం కూడా ఒక రేంజ్లో తయారవ్వాలని ఎవరిని చూసో నీ రేంజ్ మార్చుకోకు. ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళినా నీకు లాగుంటానయ్యా, నీ బిడ్డనని ప్రజలు గుర్తించేటట్లుగా నీకు మాదిరిగా బ్రతుకుతానయ్యా. వాళ్ళు ఎవరినో చూసి ఏ ఎండకా గొడుగు బట్టి మనం కూడా ఒక రేంజ్లో కనపడాలి కదన్నా. మనల్ని చిన్న చూపు చూస్తారు కదన్నా. ఆడెవడో చిన్న చూపు చూస్తాడని లేని సోకులు చేయటం ఎందుకు? ఒక మాట, ఓ తల్లి వచ్చింది, అయ్యగారు మీకు మహా గొప్ప కృప ఉందని నేను విన్నాను అయ్యగారు, చాలామంది చెప్తున్నారు అయ్యగారు, మీరు అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఎవరు ఎక్కడ ఉన్నారో ఎలీషా ప్రవక్తలాగా చెప్తారంట అయ్యగారు, నాకు తెలిసింది అయ్యగారు. అయ్యగారు నాది ఒక సమస్య మీరు చెప్పాలి అయ్యగారు అంది. నన్ను కూర్చోవరా మా మహానుభావుడు అంత గొప్పగా చెప్పింది, ఇంతకీ నీకు వచ్చే సమస్య ఏంటమ్మా అన్నాను. అయ్యగారు, నా బంగారు ఆభరణం పోయింది అయ్యగారు, అది ఎక్కడ పడిపోయిందో, ఎవడు తీసుకొని వెళ్ళాడో, అది దొంగ చేతిలో ఉందో దొర చేతిలో ఉందో మీరు కళ్ళు మూసుకొని ఇట్టే చెప్పండి అయ్యగారు అంది. నేను అడిగా, అసలు ఆ బంగారు ఆభరణం ఎందుకు పోయింది, ఎక్కడదమ్మా నీకు? అయ్యగారు, అది నక్లెస్ అయ్యగారు, నక్లెస్. రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా అన్నాను. అయ్యో, రోల్డ్ గోల్డ్ కాదు అయ్యగారు, మచిలీపట్నం బంగారం కాదు, అది ఒరిజినల్ బంగారం. అమ్మ ఎక్కడదరా? మొన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాకు బంగారు ఆభరణాలు అవేవి లేవు అయ్యగారు, ఆ ఫంక్షన్లో కాస్త గ్రౌండ్గా కనపడాలి కదా అయ్యగారు, మా ఇంటి పక్క వాళ్ళది అడుక్కొని నక్లెస్ మెడలో వేసుకొని వెళ్ళిన అయ్యగారు, అది మాదైతే పోతే పోయింది అనుకున్నా, అది మాదైతే పోతే పోయిందిలే అనుకున్నా, మాది కాదు అయ్యగారు, మా పక్కింటి వాళ్ళది అయ్యగారు. అయ్యగారు, అది కనపడేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంది. నేను మనసులో అనుకున్నా, ఏంటి కనపడకూడదనే, మరి అట్లా చేయలేదులేండి. అది ఎవరి కోసం మనకెందుకు సార్, ఎవరి కోసం మన ఆర్భాటాలు ఎందుకు? బిడ్డలారా, ఎక్కడికి పోయినా నువ్వు దేవుని బిడ్డలాగే కనపడాలి, దేవుని ప్రతినిధిగానే కనపడాలి. ఎక్కడ నిలవబడ్డా వీఆర్ అంబాసిడర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. మేము యేసుక్రీస్తుకు రాయబారులం. మా వస్త్రంలో మా ప్రభు కనపడాలి, మా వేషధారంలో మా ప్రభు కనపడాలి, మా వస్త్రధారంలో ప్రభు కనపడాలి. కట్టు బొట్టు నడక ప్రతిదీ ప్రభువును ప్రత్యక్షపరచాలి. తండ్రిగా చెప్తున్నా, నన్ను అపార్థం చేసుకోవద్దు. మందిరానికి వచ్చినప్పుడేమో నిండు ముసుకేసుకొని, ఒంటి నిండా బట్టేసుకొని, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అవసరమా ఏమనుకోకండి. తండ్రిగా చెప్తున్నా కొంచెం కిందకని, అవసరమా? ఇవే నక్కజిత్తులంటే. యేసు నామం పేరిట ఇవన్నీ సిలువ వేయబడును గాక. అగైన్, ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రతినిధిలాగే నువ్వు బ్రతుకుదువు గాక. డాడీ, అందరికీ సెల్ ఫోన్ ఉంది, నాకు కావాలి డాడీ. మొత్తానికి సెల్ ఫోన్ కొనిచ్చారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ కొన్న తర్వాత అందరూ అడిగారట, నా ఫోన్కి ఫేస్బుక్ ఉంది నీకుందా,
నా ఫోన్కి ఫేస్బుక్ ఉంది నీకుందా, నా ఫోన్కి ఫేస్బుక్ ఉంది నీకుందా అని అంటే వాళ్ళ డాడీని అడిగిందట, అమ్మ డాడీ ఏదో ఫేస్బుక్ అంటున్నారు, నేను కూడా ఫోన్లో ఫేస్బుక్ పెట్టుకోమంటావా? డాడీ అన్నాడట, పిచ్చి మొఖమా, నువ్వు ఫేస్బుక్ కాదు బుక్ అవ్వాల్సింది, బుక్స్కు బుక్ అయిపో, నీ సబ్జెక్టుకు బుక్ అయిపో, నీ కోర్సుకు బుక్ అయిపో, నీకెందుకు ఆ ఫేస్బుక్ అని చెప్తే ఒక నెల రోజుల పాటు ఫేస్బుక్ లేదు. ఈలోపు వాళ్ళు వీళ్ళు రేపారు. ఎందుకంటే చెడిపోయిన కోతి ఎక్కడున్నా వనమంతా జడగొట్టండి, దానికి నిద్ర పట్టదు. సంఘంలో చెడిపోయినోడు ఎవడైనా ఉన్నా, అయ్యా వినండి మాట, సంఘంలో చెడిపోయినోడు ఎవడైనా ఉన్నా వాడు ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చి చర్చిలో మౌనంగా ఉండడు. రే సాల్మనా, ఐమాక్స్ థియేటర్లో సినిమా ఎంత బాగుందో తెలుసా? రే 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 వెంకట్రావు, రే సుబ్బారావు, అసలు రే నేను సినిమా చూసినట్టు ఎవరికి చెప్పమాకే, నువ్వు వెళ్తానంటే చెప్పరా, నేను కూడా తీసుకెళ్తా. మెల్లిగా చర్చికి ఆ దరిద్రపు సంస్కృతి అంటిస్తాడు ఈ కోతి, చెడిపోయిన ఈ కోతి. నీ పిల్లలు కూడా చర్చికి వచ్చినప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు? చెడిపోయిన కోతులు చర్చిలో ఉంటాయి, కొన్ని చెడిపోయిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు చర్చిలో ఉంటారు. కొంతమంది పసిగట్టాలి, ఎవరితో నా పిల్లలు స్నేహం చేస్తున్నారు, ఎవరి దగ్గర కూర్చున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. వాడు జిత్తులు మారి నక్క యోధా గోత్రపు సింహమా, వాడు జిత్తులు మారి నక్క యోధా గోత్రపు సింహమా. ఈ పసిగట్టే తత్వం ప్రతి తల్లి తండ్రి కలిగి ఉండాలి. ఈ అమ్మాయి మొత్తానికి ఫేస్బుక్ పెట్టుకుందట, ఫోన్లో ఫేస్బుక్ పెట్టింది. ఈ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వస్తుంది కదా, దేవుని నమ్మని, వివరాలు చెప్పలేను, దేవునిని నమ్మని ఒకటితో ఫేస్బుక్తో చాటింగ్ స్టార్ట్ చేసింది. చాటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకుంది, జస్ట్ చాటింగేగా, జస్ట్ మెసేజ్లేగా, జస్ట్ ఫోన్లో మెసేజ్ చేస్తా ఉన్నాను అంతేగా. అసలు నేనంట, నీకెందుకు ఫేస్బుక్? చదువుకునే ఆడబిడ్డకి నీకెందుకు ఫేస్బుక్? ఉద్యోగస్తులకు కూడా మీకెందుకు ఫేస్బుక్? ఆల్రెడీ ఉద్యోగం వచ్చిందిగా, ఎందుకు ఫేస్బుక్? ఎందుకు వాడితో ఆడుకోవటం? ఈ దైవిక జ్ఞానం సంఘానికి ఉండాలి. నేనంట మగబిడ్డలకి ఎందుకు చదువుకునే బిడ్డలకి ఇన్స్టా, ఎందుకు ఫేస్బుక్ అన్న? జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవటానికన్నా అంటారా? ఆ జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనే పరంపరలో కొంతమంది సివిల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసే వేరుగా ఉంటాయి, కానీ మనం చూసేది ఎక్కువ శాతం ఏంటి? టైంపాస్ బఠానీ, హే టైంపాస్ టైంపాస్ టైంపాస్, ఈ బఠానీ కార్యక్రమాలు ఎక్కువసేపు చూస్తారు. మొత్తానికి ఎవడికో ఫేస్బుక్లో లింక్ కలిసిందట, ఓ దైవజనురాలి కుమార్తె ఒక అన్యుడితో కాలు జారింది, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ అమ్మాయి గర్భవతి అని తెలిసిన తర్వాత, నేను నిన్ను చేసుకున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో. గర్భంతో తండ్రి దగ్గరికి వచ్చింది. సంఘంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది, కూతురిని సరిగ్గా పెంచలేనివాడు సంఘాన్ని పెంచుతాడు, కూతురిని క్రమంగా పెంచలేనివాడు, క్రమంగా నడిపించలేనివాడు సంఘాన్ని ఏమి నడిపిస్తాడని సంఘం ఆయనకి విరోధం అయిపోయింది. కొంతమంది 200 మంది ఉన్న సంఘం 3 ముక్కలు అయిపోయింది. 2-3 బ్రాంచ్ సంఘాలు ఏమైపోయాయో తెలియదు. నా ప్రభు బిడ్డలారా, ఫేస్బుక్ అనే ఒక చిన్న లింక్ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటం కాదు, ఒక సంఘాన్ని, వ్యవస్థలను నాశనం చేస్తూ వచ్చాయి. అందుకనే వీటన్నిటికీ దేవుని వాక్యం ఏమని పేరు పెట్టిందో తెలుసా? గుంటనక్క. అగైన్ ఇంకొకసారి చెప్తాను, నా వైపు చూడండి. చిన్న బలహీనతలే, చిన్న బలహీనతలే, చిన్న బలహీనతలే ఓ గొప్ప బలహీనతలుగా మారి రక్షణ ప్రాకారాన్ని, ప్రార్థనా ప్రాకారాన్ని, విశ్వాస ప్రాకారాన్ని, దేవుడనే ప్రాకారాన్ని నీలో పడగొడతాయి. జాగ్రత్త. అందుకని దేవుని బిడ్డలు ప్రతి క్షణం అపవాది తంత్రాలు పసిగట్టి జ్ఞానంతో నడిచే కృప దేవుడు అనుగ్రహించునుగాక. 3వది చాలా బాధాకరమైనది, విచిత్రమైనది. బైబిల్లో ప్రవక్తలను నక్కలతో పోల్చాడు. భలే బాధ అనిపించింది. అట్లా ఎవరిని? దైవ సేవకుణ్ణి నక్కతో పోల్చాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. నాతో కలిసి ఇశ్రాయేలీలారా, అందరు బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా పెద్దగా చెప్పాలి, ఇశ్రాయేలీలారా, మీ ప్రవక్తలు
పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. ఒకసారి చూడండి సార్, ఎవరిని నక్కలతో పోల్చాడు? ప్రవక్తలు అంటే ఎవరండి? దేవుని ప్రతినిధులు కదా. దేవుని ప్రతినిధులను చూడండి, ఏమని అంటాడు తెలుసా? ఇశ్రాయేలీలారా. లేకపోతే ఈరోజు ఇశ్రాయేలీలు అనే పదం పక్కన పెట్టి ఇంకొక మాట అందాం. ఏమందాం? క్రైస్తవులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. ఎందుకయ్యా సాటిగా ఉన్నారు? 5వ వచనంలో అంటాడు, యెహోవా దినమున ఇశ్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడల్లోనున్న బేటల దగ్గర నిలవరు, ప్రాకారమును దిట్టపరచరు. 6వ వచనం, వారు వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు సోదె చూసి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇదే యెహోవా వాక్ అని చెప్పుదురు. ఆమేనా? ఎవరు నాయన? 4వ వచనం ఒకసారి చూడండి. 4వ వచనం నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలీలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలకు సాటిగా ఉన్నారు. ఏ స్థలాలలో ఉండే నక్కలు? పాడైపోయిన స్థలాల్లో చచ్చిన శవాలు ఉంటాయి. ఈ నక్కలు ఏం చేస్తాయి? చచ్చిన శవాలని బతికిస్తాయా, పీక్కు తింటాయా? కొంతమంది దైవ సేవకులు కూడా చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తులను పీక్కు తినే వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళను దేవుని వాక్యం నక్కలతో పోలుస్తుంది. దేవుని వాక్యం. ఒక ఆయన చర్చికి, సార్ నాకు ₹1,00,000 అప్పు ఉంది, చచ్చిన పీనుగా. ఈ ₹1,00,000 అప్పు తీరాలంటే ఏం చేయాలి అని కొన్ని చోట్ల అడిగితే కొంతమంది ఏం చెప్తారో తెలుసా? ఇదిగో ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి, ₹1,00,000 అప్పు తీరిపోద్ది. అనేలోపు ఏం చేస్తాడో తెలుసా? మా వాడు రెండు టీవీ ప్రోగ్రాములకి స్పాన్సర్ చేస్తాడు. 50,000 అప్పు తీసుకొచ్చి 1,00,000 కాస్త 50,000 కలిసింది. మొత్తం ఎంత? 1,50,000. ₹1,00,000 వడ్డీకే కట్టలేక అల్లాడిపోతున్న మా వాడికి ఈ నక్క వల్ల ఇప్పుడు అప్పు 1,50,000 అయిపోయి. విన్నారు ఈ మాట? నక్క సచ్చిన శవాలను పీక్కు తిన్నట్లుగా కొంతమంది దైవజనులు నక్కల్లాగా సంఘాల్లో పనిచేసి ప్రజల కష్టార్జితాన్ని జలగలాగా పీల్చుకొని తింటూ వీళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలి, ఏం చేస్తే వీళ్ళు కానుకలు ఇస్తారు, ఏం చేస్తే వీళ్ళు దశంభాగాలు ఇస్తారు, ఏం చేస్తే వీళ్ళు మనకు కానుకలు ఇస్తారు, రకరకాల తంత్రాల ద్వారా ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటూ ఉన్నారు. ఒకసారి నా వైపు చూడండి. అప్పుల పాలై వచ్చాడు. అప్పుల పాలైన వ్యక్తికి టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే అప్పులు తీరుతాయా? ఏం చెప్పాలి దైవజనుడు? నాన్న, నువ్వు కష్టపడి పని చేయట్లేదా? కష్టపడి పని చేయి. అప్పుల పాలైపోయావా? కష్టార్జితం ఎలా వాడుకోవాలో జ్ఞానం నీకు లేదా? ప్రభువుని అడుగు. ఈ దేవుడు 5 రొట్టెలు 2 చేపలతోనే అద్భుతం చేసేవాడు. నీకు వచ్చే ఆదాయాన్ని సరిగ్గా నువ్వు వాడుకోలేకపోతున్నావు. ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నట్టున్నావు. ఒబ్బిడిగా వాడుకో. ఆ దైవిక జ్ఞానం సంఘ కాపరి నేర్పాలి. సంఘ కాపరి దైవిక జ్ఞానం నేర్పకుండా నీ అప్పులు తీరాలంటే నా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి. ఆల్రెడీ అప్పుల్లో ఉన్నవాడు 2 టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే ఏమైపోద్ది? మూలిగే నక్క మీద పడిందా మీకు ఎప్పుడైనా? ఎన్నేజర్ అన్న పడలేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుని కృప. మేము నక్కలం కాదు. దేవుని కృప సింహానికి ఆకలైన గడ్డిదెందో. దేవుని కృప యోధా గోత్రపు సింహంలాగా దేవుని పని చేసే అవకాశం దేవుడు మాకు అనుగ్రహించాడు. ప్రజల దగ్గర నుంచి ఎలా రాబట్టాలి? దేవుడిచ్చాడో సేవ చేద్దాం, ఇవ్వలేదా దేవునికి స్తోత్రం. మనకి ఎంత ఇచ్చాడో ఇచ్చిన పరిధిలోనే దేవుని సేవ చేద్దాం. కొంతమంది అంటారు, ఇదిగో ఇప్పుడు ఎగ్జామ్ పీరియడ్, ప్రార్థనా పెన్నులు. వినండి. ఏ పెన్నులు? ప్రార్థనా పెన్నులు. సేవకులందరూ కలిసి ప్రార్థన చేశారు. ఇవి అభిషేకించబడిన పెన్నులు. మీరు కొనుక్కొని వెళ్ళండి, చేతిలో పట్టుకుంటే చాలు, దేవుడే రాసుకుంటా పోతాడు. ఎవరిల్లంతా? నేను అన్నలే, మీరు అనండి. వాక్యం ఇది. మన వాక్యం కంటే గొప్పవాళ్ళం కాదు. ఎవరు వీళ్ళంతా? నక్కేం చేస్తుందో తెలుసా? పాడైపోయిన స్థలాలలో ఉన్న శవాలను బిక్కు తింటది.
ఈ ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ నక్కల్లాంటి వాళ్ళు కానుకిస్తారు కానీ, ఒరే బాబు నిస్వార్థంగా సేవ చేస్తున్నావురా, ఆత్మల భారం మా గుండెల్లో ఉందిరా, దేవుని పని చేస్తున్నాం, ఏమైనా ఇలాంటి వాళ్ళకి ఏమంటారు అంటే పొర్రపాటు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టి వినండి నానా ప్రార్థన చేసిన పెన్నులు ఇస్తాం. అయితే దేవుడు నిన్ను విజేతగా నిలవబెట్టాలంటే దేవుడు కష్టజీవులను ఆశీర్వదిస్తాడు, శ్రమపడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన 6 దినములు కష్టపడి పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నీ దేవుడు కష్టజీవయ్యా, ముందు ప్రయాసపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. చదువుకునే టైంలో కష్టపడితే హరే నాయన 6 దినాలు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ముందు కష్టపడితే రేపు విశ్రాంతి వస్తుంది. కష్టపడి చదువుకో, చదువు విలువ చెప్పాలి, కష్టం విలువ చెప్పాలి. మేము ప్రార్థన చేస్తాం, మీ పెన్ను పెట్టుకొని దేవుడు రాస్తాడు. మేము ప్రార్థన చేస్తాం, మీ ఫ్యామిలీ ఫొటోస్ పంపించండి, ఫ్యామిలీ ఫొటోస్ పంపించండి, ఫ్యామిలీ మెంబర్షిప్ 1000 రూపాయలు. ఫ్యామిలీ మెంబర్షిప్. ఎవరు వీళ్ళంతా? పాడైన స్థలాలలో పేద బ్రతుకులు బ్రతుకుతున్న ఆ పేదల రక్తాన్ని పీల్చుకు తినే జలగలో, చచ్చిన శవాలను పీక్కు తినే నక్కలో దేవుని వాక్యం ఆ మాట అంటుంది. మరి దేవునికి ఇవ్వకూడదా? నిశ్చయంగా ఇవ్వాలి. ఎందుకు? నీకేదో ఇస్తాడని కాదు, నా ప్రభు కలువరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేనేమిచ్చినా తక్కువేగా. నరకపు పొలిమేరల్లో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆ నరకాగ్నిలో నుంచి దేవుడు తప్పించాడు. నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేనేం చేసినా తక్కువేనని ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడాలి. సరే, ఈ ప్రవక్తలంట అక్కడ ఒక మాట అంటాడు, యుద్ధానికి సిద్ధపడేటట్లుగా ప్రాకారాలను వాళ్ళు దిట్టపరచరు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి ఆ మాటలు. 5వ వచనం నాతో కలిసి చెప్పండి. యెహోవా దినమున ఇశ్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు. అంటే ఒక ప్రవక్త ఏం చేయాలి? యుద్ధ దినాన దేవుని ప్రజలు స్థిరంగా నిలవబడేటట్లుగా తర్ఫీదు చేయాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? యుద్ధ దినాన యుద్ధాన్ని ఎదుర్కోవటానికి స్థిరంగా నిలవబడేటట్లుగా తర్ఫీదు చేయాలి. మానవ జీవితం ఒక యుద్ధం, ఒక పోరాటం. ఈరోజు ఈ పోరాటం వచ్చింది, రేపు ఇంకొక పోరాటం వస్తుంది. ఈరోజు ఈ సమస్య వచ్చింది, రేపు ఇంకొక సమస్య వస్తుంది. పోరాటాలను చూసి పారిపోవద్దు, రోగాలను చూసి పారిపోవద్దు, అనారోగ్యాలను చూసి పారిపోవద్దు, అప్పుల సమస్యను చూసి పారిపోవద్దు, అనుభవిస్తున్న అవమానాన్ని చూసి పారిపోవద్దు. ప్రతి క్రైస్తవుడు ఎలా సిద్ధపడాలి అంటే అనారోగ్యాల మధ్యలో కూడా ప్రభు కొరకు స్థిరంగా నిలవబడేటట్లుగా దైవజనుడు సంఘాన్ని తర్ఫీదు చేయాలి. నా వైపు చూడండి. పేదలాజరు పేదరికంలో దేవుని స్తుతించలేదా? పేదలాజరు పేద స్థితిలో ఉండి కూడా దేవుని ఆరాధించే ఆరాధికుడిగా బ్రతకలేదా? ప్రతి దైవజనుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేదరికంలో కూడా ఎలా దేవుని స్తుతించాలి, పిల్లలు లేని స్థితిలో కూడా దేవుని కొరకు ఎలా సాక్షిగా బ్రతకాలి, అనారోగ్యంలో కూడా ప్రభుని ఆరాధించే ఆరాధికులుగా ఎలా జీవించాలని యుద్ధానికి సిద్ధపడే స్థిరమైన వ్యక్తులుగా దైవజనుడు వాళ్ళని నిలవబెట్టాలి. అలా నిలవబెడితే క్రైస్తవ సంఘం ఏమంటుందో తెలుసా? దేవుడు పిల్లల్నిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇవ్వలేదు, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఇవ్వకపోయినా నా దేవుడు స్వస్థపరిచేవాడు. ఎస్, ఆయన పొందిన గాయాలలో నాకు స్వస్థత, ఇది నిశ్చయం. నేను నమ్మా నా దేవుడు బాగు చేస్తాడని ప్రార్థించా, దేవుడు బాగు చేయలా. అనారోగ్యంలో కూడా యోబులాగా నేను దేవుని స్తుతిస్తా, అనారోగ్యంలో కూడా దేవుణ్ణి నేను ఆరాధిస్తా. ఏమయ్యా మీ దేవుడు బాగు చేయలేదే, మీ దేవుడు బాగు చేయలేదే, ఎందుకు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? పిచ్చోడా, ఆరోగ్యం ఇస్తాడని కాదు యేసుని నమ్మింది, ఉద్యోగం ఇస్తాడని కాదు యేసుని నమ్మింది, వ్యాపారం బాగుపడిద్దని కాదు యేసుని నమ్మింది, పిల్లలు పుడతారని కాదు యేసుని నమ్మింది. యేసును నమ్మింది పరలోక రాజ్యం ఇస్తాడని.
ఆయన ఒక్కడే ఏకైక దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, దేవుడని పిలువబడుటకు యోగ్యుడు, దేవుడని పిలువబడుటకు యోగ్యుడు, దేవుడని పిలువబడుటకు యోగ్యుడు ఆయన ఒక్కడే. యేసుని నమ్మిన నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు నాకు ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు నాకుండగా పిల్లలు లేరని నా దేవుని తాకట్టు పెడతానా? అప్పులు తీరలేదని దేవుని వదిలిపెడతానా? కోరుకున్న ఉద్యోగం రాలేదని దేవుని మీద సనుగుతానా? నేను ఎవరినో తెలుసా? సర్వకాలాలలో సర్వ స్థితిగతులలో దేవుని స్తుతించే ఆరాధికుడుగా నేను బ్రతుకుతాను. సంఘం యుద్ధానికి సిద్ధపడి యుద్ధాల మధ్యలో దేవుని కొరకు స్థిరంగా నిలవబడాలి. ఇచ్చిన ఆయనే నా దేవుడు, పెట్టిన ఆయనే నా దేవుడు, గృహం కొనుక్కునే స్థితి ఇచ్చిన ఆయనే నా దేవుడు, అద్దె ఇంటిలో బ్రతికిన ఆయనే నా దేవుడు, పిల్లల్నిచ్చిన ఆయనే నా దేవుడు, ఇచ్చిన పిల్లల్ని తీసుకొని వెళ్ళిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ నక్కల్లాంటి బోధకులు ఏమంటారు తెలుసా? మా సంఘానికి వస్తే మా సంఘంలో పేదలే ఉండరు, మా సంఘానికి వస్తే మా సంఘంలో రోగులే ఉండరు. వీళ్ళు పౌలు కంటే గొప్పోళ్ళ? పౌలు సంఘంలో రోగులు లేరా? అరే పౌలు సంఘంలో రోగులు ఉండటం ఏంటి సార్? పౌలు గారికి ప్రియ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, మన చుట్టమే, తిమోతి. అంటాడు, నాన్న తిమోతి, నీ కడుపులు చూపు నిమిత్తం కాస్త ద్రాక్షారసం అంటే అది అనుకునేరు కాక కొంచెం ద్రాక్షారసం తీసుకొని ఆయన అన్నాడు. అసలు అక్కడ దాకా ఎందుకు? పౌలే ఒక రోగి, ఈ ముళ్ళు తీసేయి అని ముమ్మారు ప్రార్థన చేశా. ఆయన ఎంత పుణ్యాత్ముడో చూడండి, తీసేయకపోక ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. పౌలు నా కృప నీకు చాలు అంటావేంటి, తీసేయి అని అనలా. ఏమని చదువుకున్నాడు తెలుసా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బాగా ఎక్కువ కనుక నేను హెచ్చిపోకుండా ఉండునట్లు ఈ ముళ్ళు ఉండటం మంచిదేలే అయ్యా. మన అందరికీ ఏదో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు, ఆమెనానండి. ఈ ముళ్ళు ఉండటం మంచిదే, ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. ఈ ముళ్ళు ఉండటం మంచిదే, ప్రతి ముళ్ళు మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. సంఘం ఎప్పుడు యుద్ధాలలో దేవుని కొరకు స్థిరంగా నిలవబడునుగాక. ఆఖరి మాట చెప్తాను. నక్క ఆత్మీయురాలిగా కనపడే శరీరానుసారి, ఆత్మానుసారుగా కనపడే బా ఏం ఫోటోలు పెట్టారు తమ్ముడే ఈరోజు. పైకి చూస్తే గొర్రె లోపట తోడేలు కాదు, నక్క. కొంతమంది భక్తి జీవితం పైకి భక్తి కలిగిన వారిగా కనపడతారు, మోకాళ్ళ అనుభవం ఉండదు. పైకి భక్తి కలిగిన వారిగా కనపడతారు, వాక్యం ధ్యానించే అనుభవం ఉండదు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుని బిడ్డలుగా కూర్చుంటారు. దేవుని సన్నిధిలో 2 గంటలు కూర్చున్న ఆ బిడ్డ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదినం కనీసం 2 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భక్తిహీనత కొందరు నేలుబడి చేస్తారు. దీని గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకసారి చూడండి ఆ మాట. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యోధా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న అల్లరి ధ్వని వినబడుచున్నది. నెక్స్ట్ వర్స్ 24. నెక్స్ట్ వర్స్ 25వ వచనం నాతో కలిసి చెప్పండి. నీ నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రత కుమరించుము. వారు యాకోబును మింగివేయుచున్నారు. విన్నారు కదా? ఇంకొకసారి ఆ మాట చెప్పండి. నీ నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము. ఒకసారి నా వైపు చూడండి, టకమని వెంటనే నోరు తెచ్చి సమాధానం చెప్పండి. దేవుని ఉగ్రత ఎవరెవరి మీద కుమ్మరించబడుతుందట? ఒకటి అన్యజనుల మీద, రెండవది పెద్దగా చెప్పాలి సార్,
ప్రార్థన చేయని వ్యక్తుల మీద. ఎంత బాధాకరమో చూడండి. అన్యజనుల జాబితాలో ఎవరి పేరు చేర్చాడు? తమ్ముడు, నువ్వు దేవుని బిడ్డగా మందిరానికి వచ్చావు, మంచిదే. నీకంటూ వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే దేవుని దృష్టిలో అన్యజనుడు ఎంతో, నీవు అంతే. అన్యజనుల మీద, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయని వారి మీద దేవుడు ఏం కుమ్మరిస్తున్నాడట? ఎప్పుడైతే దేవుడు ఉగ్రత కుమ్మరించాడో అవి నక్కలకు నిలయంగా మార్చబడతాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నక్కగా పిలువబడుతున్న సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఏ ప్రార్థనా జీవితం నీకు ప్రాకారంగా ఉండేదో, ఏ ప్రార్థనా జీవితం నీ పిల్లలకు ప్రాకారంగా ఉండేదో, ఏ ప్రార్థనా జీవితంతో పేద స్థితిలో నుంచి సంపన్న స్థితికి వచ్చావో, కూర్చున్నా లేచినా దేవుడు దేవుడిని ఏడ్చి, రేషన్ కావాలంటే ఏడ్చి, ఆ రోజు నూనె కావాలంటే ఏడ్చి, ఆ నెల ఇంటి అద్దె కావాలంటే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ప్రతిదీ నీ పేద స్థితిలో ప్రార్థన ద్వారా పొందుకున్నావుగా. నీ పేద స్థితిలో ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకున్నావుగా. ఇంట్లో నూనె అయిపోయింది, అయ్యా నూనె లేదయ్యా, అయ్యా నూనె లేదయ్యా, పిల్లలకు వంట చేసి పెట్టాలి, సహాయం చేయి. బియ్యం లేకపోతే, దేవా బియ్యం లేదయ్యా, సహాయం చేయి. పిల్లలు వచ్చి ఆకలంటే ఏం చేయాలో అర్థం కాదయ్యా, ఇంటి ఓనర్ వస్తున్నాడు, అద్దె అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అద్దె కట్టాలి. ఆ రోజుల్లో పేద స్థితిలో కూర్చున్నా లేచిన ప్రతి అవసరం నిమిత్తం మోకాళ్ళ మీద ఆధారపడేవాడివి. ఆ ప్రార్థన ఆ రోజుల్లో నీకు ప్రాకారంగా ఉంది. ఈరోజు ఏమైంది? ఆ పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు, 10 మందికి భోజనం పెట్టగలిగే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ బైబిల్లో రాయబడిన మాట చదువుదాం. ఏమంటాడో తెలుసా? ఇజ్రాయేలు, నీకు మజ్జిగ దాపించా, పెరుగు తినిపించా, పాలు జుర్రించా, కొండ తేనె తినిపించా, మంచి గోధుమలు నీకు తినిపించా, వాటన్నిటిని తిని నువ్వు కొవ్వి కాలు జారిన వాడివయ్యావు. ఏం కొవ్విందయ్యా? ఏం కాలు జారిందయ్యా? ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఈ రోజుల్లో లేదు. ఎందుకు? పేదరికం లేదుగా. ఆ రోజుల్లో ఉన్న కన్నీరు రోజు లేదు. ఎందుకు? సంపన్న స్థితికి వచ్చాంగా. రూపాయి కోసం వెతకాల్సిన అవసరం లేదుగా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా. సంపన్న స్థితికి వచ్చిన తర్వాత కొంతమంది క్రైస్తవులు కొవ్వి కాలు జారిన స్థితిలో బ్రతుకుతున్నారు. సంగమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ తండ్రిని, మీ అన్నను, మీ కుటుంబ సభ్యుడిని మిమ్మల్ని అడుగుతా, పేద స్థితిలో ఆ దినాల్లో ఉన్న ప్రార్థన ఈరోజు నీకుందా? ఆ రోజుల్లో ఉన్న కన్నీటి ఆత్మ, ఆ రోజుల్లో ఉన్న అరుణోదయ ప్రార్థన, ఆ రోజుల్లో ఉన్న కుటుంబ ఆరాధన ఈరోజు సంపన్న స్థితికి దేవుడు నిన్ను తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రార్థన నేడుందా? ఉండుండొచ్చు, ఆనాటి కన్నీటి ప్రార్థన లేదు. ఉండుండొచ్చు, ఆ రోజుల్లో ఉన్న తృష్ణతో కూడుకున్న, దాహార్తితో కూడిన ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్న పరిస్థితి. అందుకని అంటాడు, సాతాను ప్రార్థన అనే ప్రాకారాన్ని పడగొట్టాడా? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, పడిపోయిన ప్రార్థన ప్రాకారాన్ని మరలా తిరిగి కట్టుకుందుముగాక. మరోసారి మరలా తిరిగి కట్టుకుందుముగాక. సియోను కుమారి ప్రాకారమా, దేవా రాత్రములు నదీ ప్రవాహము వలె నీ పిల్లల కొరకు కన్నీళ్లు వీడు. కన్నీటి ప్రార్థన చేసి ఆ తల్లిని పట్టుకుని ఏమంటాడు? ప్రాకారమా అంటాడు. అనండి, ఏమన్నాడు? ఎవరు ఇంటికి ప్రాకారం? ఎవరు సంఘానికి ప్రాకారం? ఏస్కేల్తో అంటాడు, బ్రద్దలైన బండ సందుల్లో నిలవబడి ఎవడు నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడో ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని నేను కాపాడుతా. ఒక్కడు దేశానికి ప్రాకారం వంటివాడు. అమ్మా, దేవుని మహాకృప మన చర్చిలో అనేక మంది తల్లులు మన మందిరానికి ప్రాకారం లాంటి వాళ్ళు. ఆ తల్లుల కాళ్ళకు తల వంచి నేను నమస్కారం చేస్తాను. ఈ సంఘానికి ప్రాకారం లాంటి వాళ్ళు గొలుసు ప్రార్థనలకు క్రమం తప్పకుండా వస్తారు. శనివారం ఉపవాస ప్రార్థనలకు క్రమం తప్పకుండా వస్తారు. ఎప్పుడైనా మాసాంతర కూటం జరుగుతూ ఉంటే క్రమం తప్పకుండా వస్తారు. ఆ వీడియో చూడండి. ప్రతి నెల 15వ తారీఖు రాత్రి, మేము చెప్పలేదు ఎవరికి, ఆ ప్రాకారం లాంటి తల్లులే వాళ్ళు పురికొల్పబడి విశ్వాసులుగా మనం కూడుకుని మందిరంలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ప్రతి నెల 15వ తారీఖు, మొన్నైతే
దరిదాపుగా 150-200 మంది, కరెక్ట్గా కొంచెం లెక్క అటు ఇటు అయి ఉండొచ్చు, దరిదాపుగా 150-200 మంది విశ్వాసులు తల్లులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 దాకా ప్రార్థన చేశారు. ఆ తల్లులు ఎవరో తెలుసా? మందిరానికి ప్రాకారం. నక్కేం చేస్తాదో తెలుసా? ఆ ప్రార్థన ప్రాకారాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. తమ్ముడు, దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి నువ్వు ప్రాకారంగా ఉంటావా? నువ్వు ప్రాకారంగా ఉంటావా? నువ్వు ప్రాకారంగా ఉంటావా? గొలుసు ప్రార్థనలకు వస్తానయ్యా, మాసాంతర కూటానికి వస్తానయ్యా, నాకు అవకాశం దొరికినప్పుడు నెలలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ దేవుని సన్నిధిలో నేను చేస్తానయ్యా, ఆ తల్లులు ప్రార్థన చేసినట్లుగా నేను కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తానయ్యా అని ఈ ప్రాకారాలు నిలవబెట్టగలిగితే రక్షణయే మనకు ప్రాకారంగా, ప్రఖ్యాతియే గుమ్మంగా దేవుడు మన బ్రతుకులు మార్చునుగాక. నక్క గోడను పడగొట్టదు, కానీ నక్కలో పనిచేసి ఆత్మ మనల్లో పనిచేస్తే ఆ గోడ పడగొట్టబడుతుంది. ఏంటి నక్క? మిత్రుడులాగా కనపడే శత్రు. చిన్న బలహీనతలుగా కనపడే బలమైన బలహీనతలు. 3వ మాట మనం విన్నాం కదా, సద్బోధకులుగా కనపడే దుర్బోధకులు. చివరి మాట విన్నాం కదా, ఆత్మానుసారిగా కనపడే శరీరానుసారి. ఈ 4 మనకు అంటకుండా అపవాది తంత్రాలు చిత్తు చేసే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచునుగాక.